నాట్ డిఫైన్. వీటి రెసిప్రోకల్స్ ఇందాక మనం అనుకున్నాం sin θ = 1 వాళ్ళిద్దరూ ఒకటే అనుకున్నాం కదా బయటకు వస్తే sin θ = 1 cos θ అంటే cosecant 0 కావాలంటే ఏంటి నాట్ డిఫైన్, cosecant అయితే 2, cosecant 45 అంటే √2, cosecant 60 2/√3, cosecant 90 1. సో ఈ విధంగా cosecant θ secant θ అండ్ cosecant θ secant θ అండ్ cot θ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా టేబుల్స్ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఒక్క మన పిడికలు గుర్తుపెట్టుకుంటే చాలు. ఒకవేళ మీరు మర్చిపోయినా సరే ఫర్ ఎగ్జాంపుల్ sin 45 కావాలి, 0 30 45 60 90 ఓకేనా, లేదంటే 0 30 45 60 90, 45 అంటే ఇదే కదా. సో ఇలా తీసాను. సో ఇప్పుడు ఈ 2 అంటే 2/4, 2/4 అంటే 1/2 అంటే √1/2 అంటే 1/√2 ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ cos 60 కావాలి ఓకేనా, sin 60 కావాలి ఫర్ ఎగ్జాంపుల్ 0 30 45 60 ఇక్కడ ఉంది. సో sin 60 కావాలి, sin 60 కావాలంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి అంటే 3/4. సో √3/4 అంటే √3/√4 అంటే 2, సో √3/2 అంటే sin 60 √3/2. సో ఈ విధంగా మనం జస్ట్ ఈ వేలతో మనం ఆన్సర్ చెప్పచ్చు అనమాట. ఇది 0 ఇది 30 ఇది 45 ఇది 60 ఇది 90. మీరు రివర్స్లో వెళ్ళినప్పుడు అది కాస్ అనమాట. సో అప్పుడు ఏమవుద్ది, ఇది 0 ఇది 30 ఇది 60 ఇది 45 ఇది 60 90 అనమాట. సో cos 30 కావాలనుకోండి రివర్స్లో వెళ్ళమాట. సో cos 30 అంత మనకేంటి ఇందాలు ఎంత అనుకున్నాం అనేది √3/2. సో cos 30 √3/2 రివర్స్లో వెళ్ళాలి. కాస్ tan కావాలనుకోండి సైన్ని కాస్ట్ని డివైడ్ చేస్తే tan వస్తుంది అనమాట. ఈ విధంగా ట్రిగ్నోమెట్రీ టేబుల్ గుర్తుంచుకోవచ్చు. అదేవిధంగా ఇందాలు అన్నీ చెప్పుకున్న ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ అన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ట్రిగ్నోమెట్రీ అనేది చాలా చాలా ఈజీ. మీకు దీని యొక్క కాన్సెప్ట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ కాన్సెప్ట్ మొత్తం అంతా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు అది చూడొచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.